కండక్టర్ కండక్టర్ లాగిన్ ఇంకా కండక్టర్ టీమ్ ఫంక్షనాలిటీ చెక్ చేద్దామని ఇప్పుడు ఏ విధంగా కండక్టర్ అనేది లాగిన్ ఎలా చేస్తాడు, ఏ విధంగా కండక్టర్ టికెట్స్ ఎలా ఇస్తారని చెప్పి. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి ప్లేస్లో మనం కండక్టర్ అనేది ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నా ఎంప్లాయీ ఐడి 556677 ఎంటర్ చేశాక కింద ప్రొసీడర్ ఉంది కదా, ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. సో ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి వేబుల్ అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వేబుల్ లోడ్ అయినాక సో మనం చెక్ చేసుకోవాల్సింది బస్ నెంబర్ మన ఇదేనా కాదా అని చెప్పి, సర్వీస్ టైప్ ఏదని, సర్వీస్ నెంబర్, ఓపెనింగ్ టికెట్ నెంబర్, కండక్టర్ ఐడి, కండక్టర్ నేమ్, డ్రైవర్ ఐడి, డ్రైవర్ నేమ్. సో ఇవన్నీ అట్రిబ్యూట్స్ చెక్ చేసుకున్నాక ట్రిప్స్ చెక్ చేసుకోవాలి మన ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి అని చెప్పి. సో ట్రిప్స్ ఓకే అన్నాక సో ఇక్కడ మనం స్టార్ట్ షిఫ్ట్ అని కొట్టాలి. షిఫ్ట్ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో స్టార్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేసినాక ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది టాప్ రైట్ సైడ్ కార్నర్లో స్టార్ట్ ట్రిప్ అని చెప్పి. సో స్టార్ట్ ట్రిప్ కొడితే మన ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది టిమ్లో. సో స్టార్ట్ ట్రిప్ కొట్టిన తర్వాతకి మీకు మరొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది మీ బస్ నెంబర్ ఇంకా డ్రైవర్ ఐడి. సో అక్కడ మనకి అది ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు స్టార్ట్ ద ట్రిప్ అని చెప్పి. అప్పుడు మీరు ఎస్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు మీకు టికెటింగ్ స్క్రీన్ మీద తీసుకుపోతుంది. సో అక్కడ మీకు ఫ్రమ్ టు అనేది ఉంటుంది. సో ఫ్రమ్ అనేది ఫస్ట్ స్టాప్, టు అనేది ప్యాసింజర్ ఎక్కడికి వెళ్ళాలి. సో కరీంనగర్ టు జేబీఎస్ వెళ్తున్నాడు. సో అక్కడ మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి అడల్ట్ చైల్డ్ ఇచ్చి టికెట్ మీద క్యాష్ మీద కొట్టాలి. మహాలక్ష్మికి యూపీఐ పని చేయదు. సో టికెట్ మీద ఇలా వస్తుంది మహాలక్ష్మి టికెట్. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ టు క్లిక్ చేసుకున్నాక క్యాష్ టికెట్ అయితే అడల్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అక్కడ మీకు క్యాష్, యూపీఐ, కార్డు 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే క్యాష్, యూపీఐ యూజ్ చేస్తున్నారు. సో క్యాష్ అయితే క్యాష్, యూపీఐ అయితే యూపీఐ క్లిక్ చేసుకొని టికెట్ బయటకు వస్తుంది. సో అదేవిధంగా మీరు ట్రిప్ అనేది స్టార్ట్ చేసే ముందు మీరు MTD 141 తీస్తారు కదా. సో అది ఎలా తీస్తారంటే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాతకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ రూట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో రూట్ డీటెయిల్స్ పోయినాక దాంట్లో సెకండ్ ఆప్షన్ MTD 141. సో ఇందులో ఏంటంటే ఈ రూట్ యొక్క స్టేజెస్ ఉంటాయి, దాంతోపాటు దాని కిలోమీటర్స్ అండ్ దాని ఫేర్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ప్రింట్ తీసుకోండి మీరు ట్రిప్ స్టార్ట్ చేసే ముందు. సో ఇది అనేది ఓన్లీ 1 టైమే వస్తుంది, ట్రిప్కి 1 టైమే వస్తుంది ప్రింట్. సో తీసుకున్నాక మీరు కంటిన్యూస్గా మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని ఫ్రమ్ టు క్లిక్ చేసుకొని మీరు ప్యాసింజర్స్కి టికెట్ ఇవ్వచ్చు. సో మీరు ఇది మహాలక్ష్మి అడల్ట్, మహాలక్ష్మి చైల్డ్, అడల్ట్ చైల్డ్ ఇవి రెగ్యులర్ కేటగిరీస్. సో మీకు ఇంకా అడిషనల్ కేటగిరీస్ కావాలంటే మీరు ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేసి మీకు లగేజ్ కానీ, కాంబేజ్ కానీ ఆల్ టికెట్స్ ఉంటాయి. పోలీస్ వారెంట్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, దాంతోపాటు పాసెస్ కావాలంటే పక్కన కేటగిరీ ఉంది ఇంకో పాస్ అని చెప్పి. సో పాసెస్ మీద క్లిక్ చేస్తే మీకు పాసెస్ వస్తాయి. 0 టికెట్స్, 0 అమౌంట్వి టికెట్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. మీకు అదేవిధంగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూసుకోవాలంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో అందులో మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ ట్రిప్ కలెక్షన్ ఎంత, ఓవరాల్ ట్రిప్ కలెక్షన్ ఎంత అని చెప్పి. సో దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు. సో మీరు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎన్నిసార్లైనా ప్రింట్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా స్టేజ్ జంప్ చేయాలి. కరీంనగర్ ఉంది, కరీంనగర్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టేజ్ జంప్ చేయాలంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది డూ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ నెక్స్ట్ స్టేజ్ అని చెప్పి. అంటే నెక్స్ట్ స్టేజ్ అంటే ఇక్కడ నుస్తులపూర్. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి, మీరు నెక్స్ట్ స్టాప్కి వెళ్తారు. సో మీకు ఎప్పుడైనా నెక్స్ట్ స్టాప్కి జంప్ చేయాలన్నప్పుడు యారో మార్క్ మీద క్లిక్ చేయండి, మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టాప్కి వెళ్తారు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇది మీ నార్మల్గా టిమ్ ఫంక్షనాలిటీ అనేది. సో ఇప్పుడు మీరు అన్న బిజినెస్ మొత్తం అయిపోయింది, మీరు డిపోకి వచ్చారు. అదేవిధంగా స్టేజ్ జంప్ చేసుకుంటూ మీరు ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. అన్ని ట్రిప్స్ అయిపోయినాయి, మీరు డిపోకి వచ్చారు. సో మీరు డిపోకి వచ్చినాక మీ ట్రిప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మీకు ఇక్కడ ఇట్లా క్లోజ్ అని కనిపిస్తాయి. సో క్లోజ్డ్ అని కనిపిస్తే మీకు అన్ని ట్రిప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు. సో కంప్లీట్ అయిపోయాక మీకు రిపోర్ట్ కావాలి కదా. సో రెమిటెన్స్ రిపోర్ట్ అనేది. సో మీరు మొత్తం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎండ్ డ్యూటీ అని కనిపిస్తుంది లాస్ట్ ఆప్షన్. సో మీరు క్లిక్ చేశాక ఇక్కడ డూ యూ వాంట్ టు ఎండ్ సెషన్ అని చెప్పి. ఎండ్ సెషన్ అంటే మీ ట్రిప్స్ అన్నీ అయిపోయినాయి, మీ బిజినెస్ మొత్తం అయిపోయింది.
సో ఇక్కడ ఎస్ అని మీద క్లిక్ చేసిరంటే ఇక్కడ కలెక్షన్ అడుగుతుంది. మీ చేతిలో ఎంత ఉంది కలెక్షన్, 500 రూపీస్ నోట్స్ ఎంత, 200 రూపీస్ నోట్స్ ఎంత. సో మీ దగ్గర ఎంత ఉంటే అంత ఎంట్రీ చేయండి. ఇక్కడ ఎంట్రీ చేశాక మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పెన్సెస్, మీరు ఏదైనా ఎక్స్పెన్సెస్ అనేది మీ చేతి నుంచి పెట్టుకుంటే అది ఇక్కడ ఎంట్రీ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు సింక్ అనే ఆప్షన్ వస్తుంది. సో సింక్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సింక్ కొట్టిన తర్వాతకి మీకు రెమిటెన్స్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు జనరేట్ కాకపోతే ఒక 1 టైం దీని మీద రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రెమిటెన్స్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో కొద్దిగా లోడ్ అవుతుంది. సో రెమిటెన్స్ రిపోర్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మీ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుందిగా. సో ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రింట్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ. సో చెక్ చేసుకొని మీకు ప్రింట్ అనేది బయటకు వస్తుంది. ఇన్ కేస్ హాఫ్ ప్రింట్ వచ్చినా మళ్ళీ రీప్రింట్ ఆప్షన్ ఉంటుంది మీకు. మీరు ఇది రెమిటెన్స్ రిపోర్ట్ ఎన్నిసార్లు అయినా ప్రింట్ తీసుకోవచ్చు.